తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి కలిగితే మనం ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది. పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? అందరికి వైట్ అండ్ వైట్. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా పరలోకంలో పట్టు చీర కట్టుకోవు. 50,000 రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకోవు. నువ్వు 100 తులాల బంగారం ఉన్నా పరలోకం వెళ్ళాక ముక్కుకున్న మొత్తం ముక్కు పుల్లు ఉండదు. ముక్కుకున్నది, మెడకున్నది, చెవులకున్నది పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తాయంట. మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరం నడిపించవచ్చు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. మన వస్త్రాలు కూడా సువార్త చెప్తాయంట. ఆదివారం నాడు మన చర్చికి 100 మంది వస్తారు అనుకుందాము. 100 మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరోళ్ళు అంత ఏమంటారు? అబ్బాయి ఎంత బాగురు తెల్లకొంగల్లాగా, అబ్బాయి ఎంత బాగురు దేవదూతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఈరోజు ఆదివారం వీళ్ళు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు, వీళ్ళు పరిశుద్ధులు. మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి, మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి, మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి. అందుకని పెద్దకొస్తరాల వస్త్రాలు ఎట్లుంటాయండి? ఆదివారం నాడు పెద్దకొస్తరాల వస్త్రాలు ఎట్లుంటాయమ్మా? వైట్ అండ్ వైట్. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. ఈ పాట నేనెట్ట రాసుకున్నంటే, ఓ పెద్ద మీటింగ్కు నన్ను పాటలు పాడడానికి పిలిచిండ్రు. పాటలు పాడినా స్టేజ్ కిందికి దిగాక ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1,500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్నా ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు. తెల్ల పాయింట్, తెల్ల అంగి, కడకిస్త్రీ, దానికి గంజి పెట్టినా కానీ తెల్ల పాయింట్, తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు ప్రార్థన చేసి భాషతోడు కూడా మాట్లాడిండు. ఓ రికందల్లా రబ్బబ్బబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు మాట్లాడడం తప్పేమి కాదు. నేను పెద్దకొస్తోని, నేను 9 రకాల భాషలు మాట్లాడతా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి, భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. మనసులో నెమ్మది లేనప్పుడు ఓ 2 గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది. నేను 9 రకాల భాషలు మాట్లాడతా, కానీ ఏడబడతాడ మాట్లాడ. దేవుని సన్నిధిలో ఒంటరి కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ. దేవునికి స్తోత్రం. భాషలు మాట్లాడడం తప్పేమి? అవే బొగ్గులు. భాషలు మాట్లాడడం తప్పేమి? భాషలు బాగున్నాయి, మాట్లాడాలి కంపల్సరీ. రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. భాషల వరం రాకపోతే ఒక 3 రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని 3 రాత్రులు 3 పగళ్ళు సూచించు, ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్షి చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే. ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతుంది. సేవన్న చేయాలి, పని అన్నా ఏ చేయకపోతే కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎలిపినాక నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వర్క్ పనికి పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటాడు. మరి ఏమనుకుంటా తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపరి నన్ను చూస్తాడా, గీడ ఎవరు నాకు తెలిసినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు, 2 గుట్కా ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్ద కోళ్ళ ప్యాక్ సిగరెట్ తీసుకుండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ చేయి చేలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగరెట్ తాగుతా ఉండు. నేను చూసేవారు బబ్బబ్బలల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? ఓ గుణపం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కన్నుదెత్తి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది.
లల్లవయింది, పొడుగు ప్రార్థనమైంది, తెల్ల బట్టలు అయినాయి. ఇదేం భక్తిలో నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, ఇంకొంచెం పెంచండి. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బుడిదిలాగా. ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు. ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకు చెవిటేస్తే కారిపోతా ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇది అంత పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు. ఈమె దగ్గర పట్సీలు లేకపోతే పక్కెట్ అడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది. పెండ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పన్న కారుతూ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ వేడికి బగారా వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంతా పెదల పన్న కారుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? కొంచెం బొగ్గులేయాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కు. అందుకనే ఇంట్లో గ్యాసే ఇది వరకు పత్తి కట్టెలు ఏరుకొచ్చుకొని, మిరప కట్టెలు ఏరుకొచ్చుకొని అన్నం వండుకున్నాం, రొట్టె చేసుకున్నా, ఇంత రోటి పచ్చడి